దేవుడు అనుగ్రహించే రక్షణకు నీ వైపు నుండి నీ రెండవ ఆటంకం ఏంటంటే నీ శరీరమే. ఉదాహరణకి గెత్సేమనే వనములో యేసు ప్రభువారు ఆయన అప్పగింపబడిన రాత్రి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు పాడుతున్నారు, ఒక విశ్వాసి పాడుతుంది, కానీ నీ చెయ్య చప్పట్లు కొట్టడానికి రావట్లేదు. చూసారా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు ప్రతిరోజు కూడా, కనీసము దిన ముగింపైనా సరే, పరుండేటప్పుడైనా సరే ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు, కానీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరం మోకరించడానికి రావట్లేదు. చూసావా? ఆరాధన జరుగుతుంది, ఏకీభవించడం మంచిదే కదా, కానీ అందరూ లేస్తే నువ్వు కూర్చునే ఉండుంటావు. నీకంటే కాళ్ళు లేనివాడు, నడుం పడిపోయిన వాడు, చచ్చు పడిపోయిన వాడు నేను దేవుని ఏ రీతిగా స్తుతించాలి, ఆరాధించాలని ఉబలాటము ఆరాటము పడుతున్నాడు. చూసారా? నీకైతే కొద్దిపాటి ఏదో నొప్పి, పాట నీకు వచ్చు, పాడుతున్న పాట ఇక్కడ, కానీ ఎందుకో నీ పెదవులు, నీ నోరు పెగలదు, పాడవు. అదేంటో శరీరము బలహీనము. ఇదే శరీరము పక్కన నిన్నేమైనా అక్కడంటే లోకంలో వెంటనే పక్కవారి విషయం నువ్వు కలుగు చేసుకోకూడదు, కానీ నువ్వేం చేస్తావు, వెంటనే అక్కడ పెదాలు వచ్చేస్తాయి, పెదవులు మాట్లాడేస్తూ ఉంటాయి, నోరు పిగిలిపోతూ ఉంటుంది. వారి గొడవలో నీ యొక్క హవా ఏమిటో, నీ స్వరం ఎక్కువ వినబడుతూ ఉంటుంది. అదేమిటి, ఆవిడ గట్టిగా మాట్లాడుతుందంటే ఆవిడకి అసలు సంబంధమే లేదండి, మధ్యలో వెళ్ళి ఆవిడ అలాగా అంటే అక్కడ స్వరం వస్తుంది కానీ ఇక్కడ పాటలు పాడేటప్పుడు స్వరము రావటం లేదు. అక్కడ చేతులు ఊపుతున్నావే, పైకి వారి మీదకి విసురుతున్నావే, ఇక్కడ చప్పట్లు కొట్టడానికి నీకు కనీసం రావట్లేదు. అక్కడ బండల మీద, గుట్టల మీద, చెట్లు మొదల మీద కూర్చోవడానికి నడుము లెగుస్తుంది, కూర్చుంటుంది, బాగానే ఉంటున్నావు. దేవుని సన్నిధిలో మోకరించడానికి, లేవడానికి నీ యొక్క మోకాళ్ళు, నీ నడుము పట్టుకుంటున్నాయా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఉపవాసం ఉండాలనే ఆలోచన బాగుంది, కానీ అదే టయానికి పక్కింట్లో సువాసన రావడము, బంధువులు ఏదో ఒకటి తినుబండారం తీసుకొని రావడము, చుట్టాలు వచ్చి వారి ప్రభావము, మేము వచ్చినప్పుడే ఉపవాసం అంటావు అని ఇలాంటి మాటలతో వెంటనే శరీరము బలహీనం అవ్వటం లేదా? దేవాలయానికి రావడానికైతే టైము, ఎంత దూరము, నీ యొక్క ఓపిక, నీ ఆరోగ్యం చూసుకుంటున్నావు, కానీ ఏదైనా సినిమా కంటే, ఏదైనా పార్క్ కంటే, ఏదైనా ఎగ్జిబిషన్ కంటే, షాపింగ్ అంటే ఉరుకులు వేసుకుని వెళ్ళిపోతున్నావే. శరీరం అప్పుడు బాగానే ఉంటుంది, కానీ శరీర కార్యాల విషయంలో మాత్రము చాలా ఉత్సాహంగా ఉంటున్నావే. దేవుడు అనుగ్రహించే రక్షణ విషయంలో నీ శరీరమే ఆటంకముగా ఉంటున్నది.